ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. గుమ్మానికి ఆ చిన్న ఎర్ర మూట ఏమిటది? ఇది థంబ్నెయిల్. నిజంగా ఆ తండ్రి చేసే లీలలు అత్యంత అద్భుతం. సాయి సచ్చరిత్ర ద్వారా సుస్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు సాయిబాబా. పునర్జన్మ, పాస్ట్ లైఫ్, జన్మ జన్మలు, గత జన్మ, పునర్జన్మ, ప్రస్తుతము, అలాగే దైవిక శక్తి, అదైవిక శక్తి, ఎన్నో చెప్పాడు సాయిబాబా. సాయి సచ్చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. ఇవాళ ఏమవుతుంది, ప్రతి ఒక్కరి గృహాలలో పెద్ద సమస్య ఏంటంటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చే ఆప్షన్స్ చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేది, ఎవరైనా వస్తే బయట పెరట్లో కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేవారు. అంతేకాకుండా గుమ్మానికి తోరణాలు కట్టడం, ఇంట్లో పూలదండలు వేయటం దైవానికి, లేదు రకరకాలు. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఎనర్జీని మనం కనుక అబ్జార్ప్షన్స్ అంటాం, వీటిని అబ్జార్బ్ చేసుకోవాలి అంటే ఇంట్లో పచ్చదనం, కాస్త పూలు వేయటం, గుమ్మానికి చక్కగా మామిడాకులు గాని వేపాకులు గాని కట్టుకోవటం, ఇంట్లో చెట్లు పెంచుకోవటం, ఇంట్లో దీపారాధనలు చేసుకోవటం, ధూపం వేయటం, ధూపదీప నైవేద్యాలు అంటున్నాం. ధూపదీప నైవేద్యాలు ఎవరి కోసం? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. దేవుడికి ఏం అవసరం లేదండి, దేవుడికి ఏం అవసరం లే. ధూపదీపాలు అన్నవి మన కోసం. ఎందుకు? మీరు ఇంట్లో ధూపం వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దీపం వెలిగించటం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఎనర్జీ పోయిందో పాజిటివ్నెస్ వస్తుందో దైవం వచ్చి కూర్చుంటుంది. అప్పుడు చూడండి. సో దైవాన్ని ఆకర్షించాలి అంటే మన గృహము పరిశుభ్రంగా ఉండాలి, మన మనసు కూడా శుద్ధంగా ఉండాలి, మన దేహం కూడా శుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు కూడా శుద్ధంగా ఉండాలి. ఎంత మనం శుభ్రత చేసుకున్నా మరి ఇంటికి ఎవరో ఒకళ్ళు వచ్చిపోతూ ఉంటారు కదా. నా దగ్గరికి వచ్చిన ఒక డివోటీ చెప్పింది, ఆమె వారి బాబాయ్ సంథింగ్ రిలేటివ్స్ ఎవరో, వారు ఎప్పుడు ఇంటికి వచ్చిపోయినా ఇంట్లో విపరీతంగా గొడవలు అవుతాయట, పోట్లాడుకుంటారట. అది అర్థం కావట్లేదు గురువు గారు మాకెందుకు అని. ఇది జనరల్ గా జరుగుతుంది. అంటే ఆ వ్యక్తులు చెడ్డవాళ్ళని కాదు, ఆ వ్యక్తులను ఆసరా చేసుకుని నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ గృహంలో నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ కాకుండా ఉండటానికి అద్భుతమైన పరిష్కారమే మాయాఛేదిని. ఆ మాయాఛేదిని వివిధ రకాల మూలికలతో దానిని స్వయంగా నేను తయారు చేయటం అనేది జరిగింది. ఒక ప్యాక్లో 5 ఉంటాయి. అది మీరు మొట్టమొదటి ఏం చేయాలి, ఇంట్లో అంతా కూడా ధూపం వేసుకొని శుభ్రం చేసుకొని ముఖద్వారానికి ఇంట్లోనే పైన కట్టాలి. ప్రతి అమావాస్యకు దాన్ని తీసి కొత్తది పెడుతూ ఉంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎటువంటి శక్తి ప్రవేశించదు, దుష్ట శక్తి. ఇది ఖచ్చితంగా ఇంట్లో ప్రశాంతంగా ఉండటం అన్నది ముమ్మాటికి జరిగి తీరుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఇలా జరుగుతాయో, ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో, ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, తినే తిండి వంట పడుతుంది, వచ్చే డబ్బు సద్వినియోగం అవుతుంది. లేకపోతే వంట పట్టదు, తిన్న భోజనం, వచ్చిన డబ్బు కూడా రకరకాలుగా ఖర్చులు అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవకాశం, అవసరం, ఆసక్తి, నమ్మకం ఉన్నవారు తప్పకుండా ఇవన్నీ పాటించే ప్రయత్నాలు చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.